కొబ్బరి ఉండలు. ఇదైతే మన తెలుగువాళ్ళలో చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చాలా హెల్దీ అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్దీగా మార్చడానికి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. ఒక పావు కప్పు వేరుశనగపప్పు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్లు నువ్వులు. వేరుశనగపప్పు కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లో నువ్వులు కూడా వేసేసి ఇవి చిట్టపట్టలాడిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక కొబ్బరి ఉండల కోసం బెల్లం తీసుకున్నాను. ఒక 1 కప్ బెల్లం అయితే ప్యాన్లో వేసుకొని ఇది కొంచెం కరిగి కొంచెం పాకం అవుతున్న స్టేజ్లో 1 కప్పు బెల్లానికైతే మనము 2 కప్పుల కొబ్బరి తురుముని ఇందులో వేసుకొని ఈ కొబ్బరి తురుముని ఆ బెల్లం పాకంలోనే ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిపిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వేరుశనగపప్పు, అలాగే నువ్వులు పౌడర్, ఇది కూడా వేసుకొని చక్కగా ఉండలు చుట్టుకోవాలి. అంతే. రెగ్యులర్గా చేసే కొబ్బరి ఉండలు కాకుండా ఈసారి మీ ఇంట్లో మీరు ఇలా ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్